హాయ్ గైస్. ఈ బ్లాగ్ ఎప్పుడు తెలియదు. వీళ్ళ ఛానల్ పేరు తెలీదు. వీళ్ళ ఛానల్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళబోతున్నాము. అందులో న్యూ ఇయర్ నెక్స్ట్ డేకి వెళ్తున్నాం. న్యూ ఇయర్ రోజు వెళ్ళలేకపోయాము, వెళ్ళలేదు బేసికలీ నెక్స్ట్ డే. సో అన్న వదిన వాళ్ళైతే టెంపుల్ వెళ్ళారు. సో నేను మమ్మీ అయితే టెంపుల్ విజిట్ చేసేసాము ఆల్రెడీ. సో ఫ్యామిలీ మొత్తం నోబడీ సా ద టెంపుల్. సో అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. ప్రకాష్ అయితే నాకేం సంబంధం లేదు అని చూస్తున్నాడు. చూడసలు ఏం చేస్తున్నావు ప్రకాష్? గేమ్ ఆడుతున్నాడు. వర్డ్స్ గేమ్ అని ఆడుతున్నాడు. ఒక వర్డ్ దొరుకుతలేదు అనమాట. ఇప్పుడు అది మనం వదినకి ఇస్తాం, వదిన సాల్వ్ చేసేస్తాం. సరే. సో ఈ వర్డ్ గేమ్ లో, ఈ వొకాబులరీలో నా తర్వాత ఎవరైనా ఎంత నాలెడ్జ్ కదా నాకు. ఓకే, సో గంగాంటి చూడు ఎండ పడుతుంది. వైటమిన్ డి తీసుకోవట్లేదు, కప్పేస్తోంది. సో స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నాం గైస్. సో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. సో చాలా 10 years అయితే 2 years అయిపోయిందా. సో టెంపుల్ చాలా బాగుంటుంది. సో చాలా మంది వీడియోస్లో చూసాము. సో చాలా బాగుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్లో కుదిరింది, 2025లో. అంతేనా? అంతే. అంతేకాదు, నువ్వు వెళ్ళేసి వచ్చావు కదా. వెళ్ళేసి వచ్చాక ఫ్యామిలీతో మళ్ళీ వెళ్తున్నాం కదా. ఇట్ ఈస్ వెరీ ఆస్పిషియస్ థింగ్. వెరీ నైస్. ఫైన్ ఎక్స్ప్రెషన్. ఏమైందండి ఆస్పిషియస్ అంటే? ఇలాంటి పెద్ద పెద్ద పదాలు. అలా మా జర్నీ స్టార్ట్ అయింది. సో పూలు పెట్టుకుంటున్నారు. చిన్నగా మంచి తంగి ప్రకాష్ నువ్వు కూడా పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ హౌ వి ఆర్ లుకింగ్. అలా టెంపుల్లో ఎంటర్ అవ్వగానే ఆ డివైన్ ఫీల్స్ వచ్చేసాయి. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ రాగానే దేవుడికి కొబ్బరికాయ కొట్టేస్తున్నాం గైస్. మొక్కుకున్నాం అలా అంత మంచిగా జరగాలి అని. సో మా వదిన కొబ్బరికాయ అయితే పగులుతూనే లేదు. షీస్ ట్రైయింగ్ హార్డ్. అండ్ లేటర్ దేవుడి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మేము చూస్తున్నారుగా అలా ఈ రథాన్ని ముందు జరపాలనుకుంటున్నాం. కానీ అంత గర్భగుడిలో దర్శనం అయిపోయాక ద మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ వచ్చేసాము. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా చూస్తూ ఉండిపోయాం నేను అన్న వదిన. అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. అంటే అంత బాగుండే. అండ్ ఈ వ్యూ నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు నైట్ టైం కూడా విజిట్ చేయొచ్చు, డేలో కూడా విజిట్ చేయొచ్చు. కానీ చాలామంది జనాలు నైట్ వస్తూ ఉంటారు. డేలో ఏంటంటే దర్శనం మంచిగా అవుతుంది, ఎక్కువ మంది జనాలు ఉండరు. అయినా జనాలు ఉండే. దాని తర్వాత అలా దీపం పెట్టాం గైస్. పెట్టాలని చాలా బాగా అనిపించింది. మా చేతులారా దీపాలు పెట్టాం. వీఆర్ ట్రైయింగ్ సో మచ్. గాలికైతే దీపం ముట్టియడానికి ట్రై చేసాము. అట్ లాస్ట్ దీపం అంటింది. చూస్తున్నారు కదా. అది చూసుకొని గర్భగుడిలో దర్శనం అయిపోయాక ఇప్పుడు స్వామివారికి కళ్యాణం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎంట్రన్స్ అయితే ఇది స్పెషల్గా మాకు తీసుకెళ్లారు. చూస్తున్నారు కదా స్వామివారిని ఇలా చూస్తుంటే
లిటరలీ టీయర్స్ వచ్చేసాయి. తర్వాత ప్రసాదం తిండి పంపకాలు అయిపోయాయి గైస్. కొబ్బరికాయ కొట్టుకొని తింటున్నాము, పులిహోర తిన్నాము. దాని తర్వాత వీఆర్ హెడెడ్ టు యాదగిరిగుట్ట. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లోపల మేము షూట్ చేయలేకపోయాము ఎక్కువ, ఎందుకంటే ఫోన్స్ వర్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. స్వామివారికి చాలా దగ్గరగా కూర్చొని మేము పూజ చేయించాము. చాలా బాగా అనిపించింది ఏంటో. దాని తర్వాత దారిలో మాకు కళ్ళు కనిపిస్తే మా మమ్మీ కళ్ళు తాగుతుంది గాయస్. చూస్తున్నారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను. షీ రియలీ లైక్స్ ఇట్ అండ్ షీఈ్ ఎంజాయింగ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. బాబా బాబా మా మమ్మీ నాకు ఇంకా ఎంకరేజ్ చేసింది. అన్న చెల్లెలకి కళ్ళు తాగిపించే సీన్. అదే కదా. ఏ గజ తాగపోతే ఎవర్రా ఇది?